అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ని ఎంతో ముందుకు తీసుకువెళ్తున్న కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు, నందిగామ నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు తంగిరాల సౌమ్య, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ శాసనసభ్యురాలు. అంగరంగ వైభవంగా చేసుకునే పండుగలో సంక్రాంతిది మొదటి స్థానం. ప్రస్తుతం అయితే మనం ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం నియోజకవర్గంలో గొల్లపూడిలో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్, ఎలాంటి భోగి పండుగ శుభాకాంక్షలు. ఫస్ట్ ఎలా చేసుకుంటున్నారు నియోజకవర్గం? మొత్తం మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో జరుగుతా ఉన్నాయి ఈరోజు సంక్రాంతి వేడుకలు. ఎప్పటిలాగానే చాలా ప్రతి సంవత్సరం చేసుకునే దానికంటే ఈ సంవత్సరం ఇంకా మరింతగా ఈ సంక్రాంతి సంబరాలు శోభ చేకూరిని. ఎక్కడెక్కడో విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, నలుమూలల నుంచి అందరూ ఆంధ్రాకు తరలి రావడం జరుగుతూ ఉంది. అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర పురోభివృద్ధికి ఇది ఒక నిదర్శనం. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుంది. పురోభివృద్ధి మరింతగా సాధించాలని ఆకాంక్షిస్తుంది. మీరు వైసీపీలో ఉన్నప్పుడు కూడా సంక్రాంతి చేశారు, టీడీపీలో ఉన్నప్పుడు కూడా సంక్రాంతి చేశారు. దాని ఈ రెండు పార్టీల డిఫరెన్స్ ఏంటంటే? పార్టీల డిఫరెన్స్ అని కాదు, అప్పటికి రైతుల ముఖాల్లో సంతోషం లేదు. ఈ రోజు రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ధాన్యానికి అమ్మిన 24 గంటల్లోనే రైతులకి డబ్బులు పట్టడం. ఈ రోజున రైతులు సంక్రాంతి అంటే పంటల చేతికి వచ్చి రైతులు ఆనందంగా గడుపుకునే పండగ సంక్రాంతి పండగ. గతంలో రైతులు పంటలు అమ్మితే 6 నెలలకు కూడా డబ్బులు అని పరిస్థితి. కానీ ఈ రోజు 24 గంటల్లో వస్తూ ఉన్నాయి. నిజమైన సంక్రాంతి ఈ రోజు జరుపుకుంటా ఉన్నారు. భోగి అంటేనే పాత ఆలోచనలు, పాత వస్తువులు భోగిలో వేసి ఇది చేయడం అంటారు. మరి ఏ కొత్త ఆలోచనతో ముందుకెళ్ళబోతున్నారు టీడీపీ పార్టీ వాళ్ళు? గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పాస్ పుస్తకాలు ఇక్కడ రైతులు స్వచ్ఛందంగా తీసుకొచ్చి భోగి మంటల్లో వేసి కాల్ చేయడం జరిగింది. కొత్త దిశగా అడుగులు వేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రాజముద్రతో రాజ్య సర్కారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. రైతులందరూ ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నారు, సంతోషంగా. టీడీపీ నాయకులందరూ పేకాట్లకి, పందెం కోళ్లకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు మీ మీద ఆరోపిస్తున్నారు దీన్ని. అది తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాల్లో భాగం కోళ్ల పందాలు. ఇప్పుడు మేము కూడా, నేను పార్థసారథి గారు కూడా కోళ్ల పందాలు వేసాం. కత్తులు కటార్లు ఏం లేవు. సాధారణ సాంప్రదాయాలు అన్నీ జరగవలసిందే. గతంలోనూ జరిగినాయి, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రజల్లో మరింత ఆనందోత్సాహాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఉత్సాహంగా చేస్తూ ఉన్నారు. ఇదేం కొత్తగా వచ్చిన కోళ్ల పందాలు ఏం కాదు. గతంలో గుడివాడలో క్యాసినోలు పెట్టి నడిపారు. ఆ పద్ధతులు ఏమి ఇక్కడ జరగట్లేదు. ప్రజలు చేసుకునే సంస్కృతి సంప్రదాయాలకి ప్రభుత్వం మద్దతు ఇచ్చి ఉంది, అంతవరకే తప్పితే ప్రత్యేకంగా ఇక్కడే జరగట్లేదు. మీరేమో భోగిలో ఏమో పాత వస్తువులు వేస్తున్నారు, కానీ వైసీపీ వాళ్ళు మాత్రం పీపీపీ మోడల్ జీవోలు వేస్తున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? వాళ్ళు ఏదో ఒకటి మేము ఉన్నామని ఉరికి చూపించుకోవాలి కాబట్టి ఆ పిచ్చి పనులు చేస్తా ఉన్నారు. ఇదంతా పాజిటివ్ వైబ్స్ తో, పాజిటివ్ వేవ్స్ తో ముందుకెళ్ళాలి. ఈ రాష్ట్రం పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తాను. మినిస్టర్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.